చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మగడిపల్లి గ్రామాన్ని ప్రేమించి, మా ప్రేమను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఉదయకాలపు ఆరాధన బట్టి మేము స్తుతించుకున్నాము. ఎంతవరకు పాటల్లోనూ పలువుల్లోనూ ఉత్తర ప్రత్యుత రీతిగా ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. నీ బిడ్డలు నీ సన్నిధిలో ఈ యొక్క విలువైన సమయాన్ని నీ సన్నిధిలో గడపడానికి ప్రభువా మేమందరము ఇక్కడ కూడి కూర్చుండగా ప్రభువా నన్ను సిలువు చాటును మరుగుపరిచి నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలు, నాకు కావలసినటువంటి మాటలు మీరు దయచేయండి. చిన్న బిడ్డలపై మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకు దయచేయండి. మా నోటును ఒక బోరగా మీరు వాడుకోండి. నా మాటలు ఇక్కడ ఎవరికి ప్రయోజనకరం కాదు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో మాకు నెమ్మదినిచ్చేది. ఎవరి అవసరాలు వచ్చారో, ఇబ్బందులు వచ్చారో, ఇరుకుల్లో వచ్చారో, కష్టాల్లో వచ్చారో, ప్రతి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ప్రభువా మీరుతో పొందుకుంటారు. చిన్న ప్రార్థన నుంచి అంతా చేర్చుకోండి. వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి యోహాను పత్రిక. మీ అందరికీ వందనాలు. దేవుడు కృపను బట్టి దేవుడు మరొకసారి మీ మధ్యలో నిలబట్టడానికి దేవుడు చేసిన సహాయం బట్టి దేవుడికి స్తుతులు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక పత్రికలోకి వెళ్ళే ముందు మొదటి యోహాను పత్రిక పేర్లోనే ఉంది, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. ఎవరు ఈ యోహాను అంటే, జబదయి కుమారుల్లో యాకోబు, యోహాను ఇద్దరు కుమారులు. వారిద్దరిలో ఒకరైనటువంటి యోహాను గారు. ఆయన అపోస్తులు అయినటువంటి యోహాను అని పిలువబడినవాడు. అపోస్తులుడు, అపోస్తులుడు అంటే పంపబడినవాడు అని అర్థం. దేవుడి ద్వారాగా పంపబడినవాడు. ఎక్కడి నుంచి ఈ పత్రిక రాశాడు, ఎందుకు ఈ పత్రిక రాశాడు, ఎవరి గురించి ఈ పత్రిక రాశాడు అని మనం చూసినట్లయితే, ఆయన ఎఫెసీ పట్టణం నుంచి ఈ పత్రిక రాశాడు అని చెప్పబడుతుంది. తర్వాత ఎందుకు ఈ పత్రిక రాశాడు, ఎవరిని ఉద్దేశించి రాశాడు, చెప్పబోయే అంశం కూడా మీరు రాసుకుంటే రక్షణ నిశ్చయత గురించి ఈ పత్రిక రక్షణ నిశ్చయత గురించి తెలియజేస్తుంది. మీరు పైన మెసేజ్లో పైన రాసుకుంటే రక్షణ నిశ్చయత, దాని గురించి చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు ఇక్కడ. మొదటి యోహాను 5వ అధ్యాయము 13వ వచనంలో ఏ సందర్భం గురించి రాయబడింది అనేది చెప్పాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం కలవాలని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవరికి రాస్తున్నాడంటే ఆయన విశ్వాసులకి రాస్తున్నాడు. ఏమండి, విశ్వాసులకి ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి విశ్వాసులతో పాటు ఇంకా ఈ పత్రిక ఒక 5 సమూహాలు కలిగినటువంటి ప్రజలకి
ప్రతి వచనము మనం చదివినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆఖరి వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం చూసినప్పుడు చాలా విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు యోహాను గారు. అప్పటికే వృద్ధాప్యంలో క్రీస్తు శకం 90వ సంవత్సరంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన తర్వాత 90 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఆయన వృద్ధాప్యంలో ఈ పత్రిక రాస్తున్నాడు. అవునండి, అపోస్తులైనటువంటి పౌలు గారు వెళ్ళిపోయారు. అప్పటికే ఆయన సేవ ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత పేతురు గారు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా ఆ కోవకు చెందినటువంటి యోహాను గారు సంఘానికి విశ్వాసాలకు ఉద్దేశించి రాయవలసి వచ్చింది. ఏమండి, ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా చూద్దాం. మీకు అర్థం అవడానికి మొదటి అధ్యాయం ఏం చెప్తాడంటే పరిచయం చెప్తాడు. అంటే పత్రికలు రాసినప్పుడు పౌలు గారు శుభాలు చెప్పి మొట్టమొదట ఏం చెప్తాడంటే నేను ఫలానా సంఘానికి రాస్తున్నాను, ఫలానా విశ్వాసులకు నేను రాస్తున్నాను అని పరిచయం చెప్పి శుభాలు చెప్తాడు. కానీ ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే యోహాను గారు చెప్పే విషయంలో ఎక్కడ కూడా అసుగు లేదు. ఇక వెలుగు వంటి అనే మాట లేదు. వెలుగు, పాపము, చీకటి, నీతి అని డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా వాక్యంలోంచే చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పరిచయంగా మేము చూచినది విన్నది అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు కూర్చున్నటువంటి సత్యమును మీకు ప్రకటిస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. రెండోది ఏం చెప్తున్నాడంటే ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు, కాబట్టి వెలుగులో మీరు నడుచుకోండి, మీ హృదయాలు వెలుగులో చూసుకోండి అని చెప్తున్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే సత్యంతో కూడుకున్న ప్రేమతో నడుచుకోండి అంటాడు. ప్రేమతో, దేవుని యొక్క గొప్ప ప్రేమ మనల్ని రక్షించింది. ఏమంటే సిలువలో ఆయన బలియాగం ద్వారా మనల్ని ఆయన రక్షించాడు, అందరినీ రక్షించాడు. కానీ కొందరికి ఆ కృప దొరుకుతుంది. కాబట్టి నాలుగోది ఏంటంటే మేము తెలుసుకున్నది అంటే మీరు క్రీస్తుని కలిగి ఉన్న మీకు నిత్య జీవము. మీరు క్రీస్తుని కలిగి ఉంటే నిత్య జీవము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే అక్కడ రకరకాలైనటువంటి విధానాలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి అంటే పౌలు గారు కూడా ఎఫెసీ పెద్దలందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి కడవరి దినాల్లో అబద్ధ బోధలు సంఘాల్లోకి వచ్చేస్తాయి, కాబట్టి గొర్రెల మధ్యకి తోడేలు వచ్చినట్లుగా అనేక మంది సంఘాల్లోంచే బయట నుంచి రాలంట, సంఘాల్లోంచే తయారవుతారు. కాబట్టి మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా రక్షణ విషయంలో, నిత్య జీవం విషయంలో, దేవుడి విషయంలో, వాక్య విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని చాలా నొక్కి ఒక్కరిని చెప్పాడు పౌలు గారు. ఏమండి, అయితే ఆ పరిస్థితి యోహాను పత్రికకి వచ్చేసరికి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాశాడు. అందరూ ఇక్కడ ఉన్నారు కదా. యోహాను భక్తుడు 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్త, 3 పత్రికలు, ఆఖరిది ప్రకటన గ్రంథం. ఈ యొక్క పత్రిక ఎవరికి ఉద్దేశించి రాశారో మనం చదువుకున్నాం ఖచ్చితంగా, విశ్వాసులకి అని చెప్పేసి. యోహాను సువార్త అయితే విశ్వాసులకు రాయలేదు, అది కూడా ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఆఖరి వచనం ఒకసారి చదువుతారా? యేసు దేవుడు కుమారుడు క్రీస్తు అని నేను నమ్మునట్లును
నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును మీకు రాస్తున్నాను. అంటే వీళ్ళు దేవుడు తెలియదు వీళ్ళకి, జీవంలో లేరు వీళ్ళు. యేసు ప్రభు అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. అటువంటి వ్యక్తులకి యేసు ప్రభు నమ్ముకుని ఈ జీవంలోకి వస్తే మీరు నిత్య జీవం పొందుతారు. అవునండి. దేవుడిని నమ్ముకోవడం అంటే చాలా చోట్ల చెప్తూ ఉంటాను. మన ప్రాంతంలో దేవుడిని నమ్ముకోవడం అంటే శరీర సంబంధమైనటువంటి మేలు కోసం చాలామంది నమ్ముకుంటారు. మంచిదే, దేవుడు శరీర సంబంధమైన కార్యాలు కూడా చేస్తాడు. కానీ దేవుడిని నమ్ముకోవడం అంటే బైబిల్ గ్రంథం నుంచి ఏం చెప్పబడుతుందంటే ఆయన యొక్క రెక్కల క్రిందకి మనం రావడం అని చెప్పబడుతుంది. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము, ఆయన రెక్కల కింద నీకు రక్షణ, సంరక్షణ. నా రెక్కల కింద నేను కప్పుతున్నాను, నా రెక్కల కింద నీకు ఆశ్రయం ఇస్తున్నాను. మన ప్రాంతంలో చాలా చోట్ల చెప్తూ ఉంటాను, కోడిని ఎక్కువ పెంచుతూ ఉంటారు కదా మన ప్రాంతంలో. కోడి పెట్ట ఏం చేస్తుంది, తన పిల్లల్ని తన రెక్కల కింద చక్కగా పైన గెద్ద తిరుగుతుంది అనుకోండి, ఆహారం వేస్తూ ఉంటాయి బయట. తల్లి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేయడానికి చూస్తుంది, సంరక్షించడానికి చూస్తూ ఉంటుంది. అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది ఆ కోడి. పైన ఏదైనా ఎత్తిపోతుందని చూసుకుని ఒక్క రంకేస్తుంది, ఒక పిలిపిస్తుంది వాటికి. ఆ పిలిపించిన వెంటనే అవి పరిగెత్తుకుని పరుగుని తల్లి యొక్క రెక్కల కిందకు వచ్చేస్తుంది. దేవుడు నమ్ముకోవడం అంటే ఆయన రెక్కల కిందకు రావడం. రెక్కల కిందకు వచ్చేస్తే మనం సురక్షితంగా ఉండాలి. ఒక్కొక్క కోడి పిల్ల నా తల్లి దగ్గరికి వచ్చేసాను అనుకుంటుంది, కానీ నడ్డి మీద ఎక్కుతుంది, వీపు మీద. అదే ఇబ్బంది. రెక్కల కింద ఉంటే ఇబ్బంది లేదు, కానీ వీపు మీద నిల్చున్నప్పుడు అది కూడా ఏమనుకుంటుందంటే నా తల్లి దగ్గరే ఉన్నాను అనుకుంటుంది. కానీ గెద్ద వెంటనే ఎత్తుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేవుడు నమ్ముకోవడం అంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? నేను చాలామందికి యేసు ప్రభువుని నమ్ముకోవద్దు, మీరు ఆయన నమ్ముకునే దేవుడు కాదు, ఆయన జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు అని చెప్తూ ఉంటాను. నమ్ముకోవద్దు ఎవరినే. నేను 2009లో యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన కానించి ఎవరికి నేను నమ్ముకోమని చెప్పలేదు. నేను చెప్పిందల్లా ఏంటంటే నేను పొందిన సంతోషం నువ్వు పొందుకోవాలి, నీకు దొరకాలి. నేను పొందిన ఆనందం నీకు దొరకాలి. కాబట్టి కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని దేవుడి మాట చెప్పి ప్రోత్సహించడం తప్పితే నువ్వు యేసు ప్రభువుని నమ్మేసుకో నీకన్నీ కలిగిపోతాయని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. యోహాను గారు కూడా అదే చెప్తున్నాడు, జీవవాక్యం కూర్చున్నది అని చెప్తున్నాడు. వాక్యంలో జీవం ఉన్నది. పాడుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. మనం బ్రతికించేది ఆయన వాక్యమే. వాక్యంలో జీవం ఉన్నది. మనం బ్రతుకున్నామంటే మనం మాట్లాడుతున్నాం, మనలో జీవం ఉంది కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. మనలోంచి జీవం వెళ్ళిపోతే మన పని ఈ భూమి మీద వచ్చినటువంటి పని అయిపోయింది, ముగింపు అయిపోయింది. కాబట్టి ఆయన జీవం గల దేవుడు అని ప్రారంభించింది అక్కడ. కాబట్టి ఈ పత్రిక ఒక 5 సమూహాల వారికి చదువుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొట్టమొదటి ఎవరంటే ఖచ్చితంగా ఇది రక్షింపబడిన వారికి చెప్తున్నాడు. వాళ్ళ హృదయంలో రక్షణ విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. ఇంకేముంటుందంటే దేవుడి విషయంలో కూడా క్లారిటీ ఉంటుంది. ఒక నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం. ఏమండి, మనం కొలవలేనటువంటి ఆనందం దేవుడి ఇవ్వాలని చూస్తున్నాం మన హృదయంలో. మెజరబుల్ జాయ్ అంటాడు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, ఆయనే నిత్య జీవం అని చెప్తున్నాడు. కాబట్టి
రక్షణ విషయంలో చాలా స్పష్టత కలిగి ఉంటారు. ఎవరు? విశ్వాసులు. రక్షింపబడిన వారే విశ్వాసులు. ఎవరైతే నిశ్చయత కలిగి ఉంటారో, మరణ పునరుద్ధానము యొక్క శక్తిని దినదినము దేవుడి పాదాల దగ్గర కూర్చుని వారి హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టుకుని స్పష్టత కలిగి ఉంటారో వాళ్ళకి ఆ రక్షణ నిశ్చయత ప్రతిరోజు ప్రవేశిస్తూ ఉంటాడు. 4వ వచనంలో ఒకసారి చదువుతారా? 1:4 మన సంతోషము పరిపూర్ణమవుకే మేము ఈ సంగతులు రాయిస్తున్నాము. ఆయన ఎందుకు రాస్తున్నాడో చెప్తున్నాడు. నీ సంతోషము దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? లోకంలో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు కావాలి. మరి దేవుడు ఎందుకు? సంతోషము, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మేము ఈ సంగతులు రాయిస్తున్నాము అంటున్నాడు. తర్వాత రెండో సమూహం ఎవరంటే రక్షింపబడిన వారే. దేవుడు మాకు కావాలి, దేవుడితో మేము నడవాలి. కానీ దేవుడు రక్షించాడు, ఆ వ్యక్తిని కూడా రక్షించాడు. కానీ వాళ్ళ జీవితంలో ఒక నిశ్చయ విషయంలో ఒక క్లారిటీ ఉండదు. నేను చాలామందిని అడుగుతాను, దేవుడు నిన్ను ఎలా రక్షించాడమ్మా అంటే, ఎప్పుడో నేను బాప్తిజం తీసుకున్నానండి. నువ్వు బాప్తిజం తీసుకోవడం కాదు, యేసు ప్రభువు నిన్ను ఎలా రక్షించాడు చెప్పంటూ ఉంటాను. దేవుడు నిన్ను ఎలా రక్షించాడు? దుర్మార్గుడు సౌలు దమస్కు మార్గం నుండి వెళ్తున్నాడు. దేవుని యొక్క వెలుగు అతని హృదయంలోకి వచ్చి అతను నేల మీద పడిపోయాడు, కళ్ళు లేనుడు అయిపోయాడు, గుడ్డివాడు అయిపోయాడు. అప్పటికే ఒక హతసాక్షిగా స్టెఫెన్ని దగ్గరుండి అతను సావుకి సమ్మతించినట్టుగా అక్కడ రాయబడింది. క్రైస్తవుల మీద ఇబ్బంది పెట్టేవాడు, సరసాల్లో వేయించేవాడు. కాబట్టి రక్షణ యొక్క కార్యం దేవుడు ఎలా చేశాడంటే, అతను దమస్కు మార్గం గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వెలుగు అతను హృదయంలోకి వచ్చినప్పుడు అతను బ్రతుకు మారింది, అతని జీవితం మారింది, అతని స్థితి మారింది. ఒకప్పుడు దుర్మార్గుడిగా ఉన్నాడు, ఒకప్పుడు హింసకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు దోషకుడిగా హానికరుడిగా ఉన్నాడు. రక్షణ నిశ్చయత అంటే తిరిగి జన్మించుట. రక్షణ నిశ్చయత అంటే మార్పు చెంది చంటి బిడ్డ వంటి స్వభావం కలిగి ప్రతిరోజు జీవించడం. మారు మనసు అంటాం కదా, పాత మనసు మారి కొత్త మనసు, నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు అనుగ్రహించేదను, రాతి గుండె తీసివేసి మాంసపు హృదయం ఇస్తాను. రక్షించబడిన వాళ్ళే రెండో స్వభావం కూడా. కానీ రక్షణ దేవుడు ఇచ్చేయడం లేదో క్లారిటీ ఉండదు. ఎఫెసీ రాసిన పత్రికలో ఇటువంటి వ్యక్తులు ఏమంటారంటే, నేను పాపం ఒప్పుకున్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షించేసాడు అంటారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2:8-9 చూడండి. 2:8-9 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక అదండి. రక్షణ విషయంలో అతిశయపడటానికి వీల్లేదు. నేను ఎప్పుడో మారు మనసు పొందాను, ఎప్పుడో రక్షింపబడ్డాను, ఈ మాటలేవి దేవుడి దగ్గర సూట్ అవ్వవు. స్టిల్ ఈరోజు నా హృదయం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది? అందుకే ఈ వచనాల్లో చక్కగా చదువుకుంటాం చెప్తాడు. ఏమండి, దాంట్లోకి వెళ్దాం. తర్వాత ఇంకెవరంటే మూడో సమూహం ఎవరంటే పరిచర్య చేస్తారు, వాళ్ళు రక్షింపబడ్డారు. అకుల్లో ప్రిస్కిల్లా పౌలు గారు ప్రారంభ దినాల్లో వెనకాల నుండి ఎంతో చక్కగా పరిచర్య చేశారు. భారంతో, బాధ్యతతో. నీకు కూడా ఒక భారం దేవుడు పెడతాడు. రక్షించబడ్డావంటే హృదయంలో నడిపిస్తాడు. నీకు పలానా చోటకి వెళ్ళి సాక్ష్యం చెప్పు, పలానా సేవకుడికి ఆతిథ్యం, పలానా సేవకుడిని పిలిపించి, నీకు చెప్పడం చేత కాకపోతే అతను పిలిపించి అందరికీ రక్షణ సువార్త చెప్పించు.
అక్కడ చక్కగా పరిచయం చేసి రక్షింపబడిన వాళ్ళు ఉంటారు. అదే సమూహంలో నామకార్థమైనటువంటి క్రైస్తవ్యం కూడా ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నటువంటి భక్తి ఈ దినాల్లో పిల్లలకు ఉంటుందని గ్యారంటీ లేదు. ఏదో పెళ్లి చేయాలి కాబట్టి క్రైస్తవ పెళ్లి బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత వాడు ఎప్పుడు కనిపిస్తాడు? ఏ రోజు కనిపించడు. ఉపవాస ప్రార్థన కనిపించడం, సంఘ ప్రార్థనలో కనిపించడం, ఆ పెళ్లి రోజే కనిపించేది తప్ప ఏ రోజు కూడా ఆ వ్యక్తులు కనిపించడం. అందుకే అంటున్నాడు, నీవు చీకట్లోనే ఉన్నావు, వెలుగు దగ్గరికి రాలేదు. ఈ వచనాల్లో చెప్తున్నాడు, నువ్వు చీకట్లోనే ఉన్నావు. ఒక సంఘ కార్యక్రమంలో నువ్వు పాలు పప్పులు పంచుకోవు, ఒక ఉపవాస ప్రార్థనకి నువ్వు రావు, దేని విషయంలో కూడా రక్షణ పొందినని చెప్తావు, కానీ నీకే రకమైనటువంటి భారము లేదు. కాబట్టి రక్షింపబడిన వారు దేవుడికి మొరుగై నుండి అనేక మంది దేవుడికి అకుల్లా ప్రిస్కిల్లా చాలా చక్కగా పరిచయం చేశారు. ఆ దినాల్లో కంట మేకర్సాలు డేరాలు కొట్టుకుంటూ గొప్ప చిన్న పని చేసుకుంటూ గొప్ప దేవుడిని వాళ్ళు ఆరాధించారు. తర్వాత లోకస్తులు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. ఇందాక చెప్పుకున్నాం కదా యోహాను సువార్తలో, దేవుడు అంటే తెలియదు. కాబట్టి దేవుడు నమ్ముకుని ఈ జీవంలోకి రండి. ఆ పరలోక భాగ్యం ఎప్పుడో చచ్చిపోయేగా పరలోకం కాదు, ఈ భూమి మీద నీకు ఒక ఆనందం ఇస్తాను, ఈ భూమి మీద నీకు పరలోకం అనిపిస్తాం. చాలా మంది రక్షింపబడ్డామని చెప్పి ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. నీరసంగా వస్తూ ఉంటారు మందిరానికి. పాట కూడా ఏం హుషారు ఉండదు, నీరసంగా పాడుతూ ఉంటారు. నువ్వు రక్షింపబడ్డావంటే నీలో హుషారు ఉంటుంది. దేవుడి సేవ కోసం పరిగెడతావు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సమరయ మార్గంలో ఒక్క స్త్రీని రక్షించడానికి ఆ మార్గంలో కూర్చున్నాడు ఆయన. మనం ఎంత ఫీల్ అయిపోతాము. నేను వెళ్ళండి, నా మాట ఎవరేంటారండి? ఎవరంటారు? మన మాట ఎవరేంటారు? ప్రభు వినేటట్లుగా ప్రభు చేస్తాడు. సమరయ మార్గంలో ముచ్చటిస్తున్నాడు. అక్కడ ఏమన్నా నువ్వు తప్పు చేసేవన్నాడా? అనలేదు. చక్కగా ముచ్చటిస్తున్నాడు. అసలు మనకు మాటలే కరువు కదా. ఈ దినాల్లో మాటలే కరువు అయిపోయి ప్రార్థనా మందిరాల్లో చక్కగా ప్రేమగా వచ్చిన వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కరువు అయిపోతుంది. అంటే ఎందుకంటే భారం లేకపోవడం. నీకు భారం ఉంటే ఒక దైవజనుడు పులిపీటి దగ్గర నుండి వాకింగ్ చెప్తున్నప్పుడు కొత్తగా వచ్చిన వరకు వెనకాల నుండి నీకు భారం ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. అన్ని దైవజనుడే చేస్తాడా? 40% ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తే 60% అక్కడ ఉన్న వాళ్ళు చేయాలి. సేవ అంటే ఒక వ్యక్తి చేసేది కాదు, దేవుడు కృపను బట్టి అందరూ సమిష్టిగా కలిసి దేవుడు కృపను బట్టి చేసేది. కాబట్టి ఇంకా నామకార్థమైనటువంటి సమూహము వాళ్ళు అసలు మందిరానికి రారు. అంటే నామకార్థం కూడా కాదు, దేవుడు అంటే తెలియనటువంటి సమూహం. అది 4వ సమూహం. 5వ సమూహం ఇక్కడే వచ్చింది అసలైన ప్రాబ్లం. వాళ్ళు ఎవరంటే చూడండి, ఒకసారి వాక్యం నుంచి చూపిస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యోహాను గారు చెప్పే ప్రాబ్లం ఏంటంటే 4వ అధ్యాయంలో కూడా చాలా క్లియర్గా రాశారు. ఇక్కడ ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ప్రతి ఆత్మను నమ్మదు. ఇక్కడ 2 రకాలైన ఆత్మల గురించి చెప్తున్నాడు. ఒకటి సత్యస్వరూపైన ఆత్మ, 2 భ్రమపరిచే ఆత్మ. నువ్వు రక్షింపబడినప్పుడు నీకు భ్రమపరిచే ఆత్మ ఎందుకు ఉంటుంది? నీకు భ్రమపరిచే ఆత్మ నేను నడిపిస్తుందంటే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడలేదు. ఈ పత్రిక ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ 5 సమూహాల్లో ఉన్నటువంటి ప్రజలు చక్కగా ఈ పత్రిక ఏమంటుందంటే, ఒకవేళ ఓకే నీకు అటువంటి సంతోషం దొరికిందనుకో, దేవుడితో విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటాం.
ఒకవేళ దొరకలేదు, మళ్ళీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడి నీ యొక్క పాపాలన్నీ ఒప్పుకుని పశ్చాత్తాపడి నువ్వు ముందుకు సాగి మళ్ళీ అటువంటి సంతోషం దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వెళ్ళిపోయారు. ఏంటి అబద్ధ ప్రవక్తలు చేసే బోధ ఏంటంటే, వాళ్ళు కుమారుడిని ఒప్పుకోవట్లేదు. నా వైపే చూడండి, నిద్ర వచ్చేస్తుంది. ఏమంటున్నారు? కుమారుడిని ఒప్పుకోవట్లేదు. కుమారుడు లేకుండా ఈ లోకానికి రక్షణ ఎలా వచ్చింది? కుమారుడు లేకుండా నిత్య జీవం ఎలా వచ్చింది? అదేగా చెప్తుంది ఇక్కడ. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది. రకరకాల బోధలు వచ్చేసినాయి మార్కెట్లోకి. ఏమండి, రక్షింపబడ్డామని చెప్పి ఎక్కడో కొబ్బరి నూనె రాస్తున్నారంట, పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు. ఏం నేర్పుతున్నారంటే కొబ్బరి నూనె స్వస్థపరుస్తుంది, దేవుడు కాదు. ఈ మధ్యకాలంలో ఇంకొక ఆయన అంటున్నాడు, అట్టుపండు వల్ల పిల్లపడతారు అంటున్నాడు. ఎంత దారుణం వచ్చాడు అంటే, వాక్యాన్ని దాటి సమాజం వాక్యాన్ని దాటి బయటికి వెళ్ళిపోతుంది. మనకు ప్రామాణికం ఏంటంటే ఈ 66 పుస్తకాలు, బైబిల్ దేవుడే మన దేవుడు. వాక్యం ఏం చెప్తుంది? ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుంది? దేవుడు వాక్యం నిన్ను నడిపిస్తుందా? సాతాను నిన్ను నడిపిస్తుందా? ఉపవాస ప్రార్థనకు రావయ్యా, నేను ఇంట్లో చేసేసుకుంటున్నానండి ప్రార్థన. ఎక్కడ చేసుకుంటున్నానండి ఆయన? ఇంట్లో చేసేసుకుంటున్నానండి ప్రార్థన. లేదు, నువ్వు రక్షింపబడలేదు. నువ్వు రక్షింపబడలేదు కాబట్టి మందిరానికి వచ్చి, మందిరంలో ఒక నియమం ఉంది, పరిశుద్ధుల సహవాసము. మొదటి అధ్యాయంలో చెప్తాడు, ఆయనతో సహవాసము, తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము. అలాగే పరిశుద్ధుల సహవాసంతో కలిసి కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంట్లో ప్రార్థన చేసేసుకుంటున్నాను, నా గదిలో నేను ఎంతో ప్రార్థన చేసేస్తున్నాను. అవన్నీ కూడా రక్షణ పొందలేనటువంటి వారు మాట్లాడే మాటలు. నువ్వు రక్షింపబడ్డావంటే దేవునికి విధేయత చూపించావు, వాక్యాన్ని ప్రాముఖ్యంగా తీసుకుంటూ ఉంటావు. కాబట్టి ఇక్కడ అబద్ధ బోధ గురించి చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా, చూడండి ఒకసారి అక్కడ చూద్దాం. శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకుందో అది దేవుని సంబంధమైనది కాదు. 2 ఆత్మల గురించి చెప్తున్నాడు. ఏ ఆత్మ మనల్ని నడిపిస్తుంది? 2 ఉంటాయి పక్కనే. సహవాస నాయకుడు దానియేలు గారు కుడి పక్కన ఎవరిని నడవనిచ్చేవారు కాదంట. ఆయన యాటిట్యూడ్ ఏంటంటే, నా కుడి పక్కన దేవుడిని నడుపుతాడు. కుడి పక్కన దేవుడిని నడుపుతాడంటే ఎడం పక్కన ఎవరు నడుపుతారు? ఎడం పక్కన కూడా దేవుడు దెయ్యం పక్కనే ఉంటాయి. నువ్వు చాలా జాగ్రత్తగా వాక్యంతో నడవాలి. ఏమండి, ఆయన యాటిట్యూడ్ ఏంటంటే, ఆయన ఆలోచన విధానం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునితో నడవాలి. దీవెనమ్మ గారు అంటారు, దేవుడిలాగా జీవించు, దేవుని యొక్క స్వభావం కలిగి ఉండు, దేవుణ్ణి మహిమపరచు. యేసే మనకి చక్కటి మాదిరి. కాబట్టి యేసులాగా జీవించాలి, యేసుని పోలి బ్రతకాలి, యేసు స్వభావం కలిగి ఉండాలి. దినదినము యేసు ప్రభుని మహిమపరచాలి. ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, ఇక వచ్చిన ప్రమాదం ఏంటంటే చూడండి ఒకసారి. 1 యోహాను 1వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినప్పుడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందాము. నేను ఆయనతోనే నడుస్తున్నాను, ఆయన్నే నేను నమ్ముకున్నాను, నేను ఏ రోజు చర్చికి మాట్లాడలేదు, నేను ఆయనతోనే సహవాసం చేస్తున్నాను అని చెప్పుకుని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందామంట. కాబట్టి దేవుడు ఇష్టపడేది సత్యముతో కూడుకున్నటువంటి ప్రేమను ఇష్టపడుతున్నాడు.
అబద్ధానికి జనుకుడు ఎవరండి? అపవాది. వాడు ఆది నుంచి అబద్ధం మాట్లాడుతున్నామంటే మనం ఇంకా ఎవరి సంబంధంలో ఉన్నాం? మాట్లాడాలి మీరు కూడా. అపవాది గ్రూప్లో ఉన్నాం, రక్షణ గ్రూప్లో లేవు. అబద్ధాలు మాట్లాడుతున్నాం అంటే వెలుగులో లేవు, చీకట్లోనే నడుచుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే 19వ వచనం నుంచి మనం చదివినప్పుడు, వారు మనలో నుండి బయట వెళ్ళేది కానీ వారు మన సంబంధులు. మనలో నుంచి వెళ్ళారంట బయటికి. మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందులు, అయితే వాళ్ళందరూ మన సంబంధులు కానీ ప్రత్యక్షపరచబడినట్లు వారు బయట వెళ్ళారు. అయితే మీరు పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరిగిన వారు నందున నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధమును సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. 22వ వచనం ఇంకా క్లారిటీగా చెప్తున్నాడు. యేసు క్రీస్తు కాడని చెప్పుకోడు తప్ప ఎవడు అబద్ధికుడు. దేవుడి విషయంలో మీకు క్లారిటీ ఉందా? అడుగుతారు బయట కూడా మిమ్మల్ని, ఎవరు దేవుడు? త్రియేక దేవుడు మనం నమ్ముతాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మరి దేవుడు ఒకడని చెప్పారు కదా, మరి ముగ్గురు ఏంటి అంటారు? రక్షింపబడిన వారికి హృదయంలో స్పష్టత ఉంటుంది. తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము. స్వభావంలో ఒక్కరుగానే ఉన్నారు, అయితే వాళ్ళు చేసే పనులు డైరెక్షన్లో వేరుగా ఉన్నాయి. అదవుతుందా? ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు మానవుని రక్షించడానికి ఈ లోకానికి మానవుడిగా రావాల్సి వచ్చింది. అపవిత్రం జరిగిందంట. అపవిత్రత మురికి నీళ్ళు కడిగితే ప్రాయశ్చిత్తం అవుతుందా? ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడంట. ఆయన రక్తము ద్వారా మానవులందరినీ రక్షించడానికి ప్రాయశ్చిత్త బలిగా ఈ లోకానికి వచ్చేది ఆయన ప్రాయశ్చిత్తం. అబద్ధ బోధలు చాలామంది వ్యాపార సంస్థలుగా ఈ దినాల్లో పెట్టుకుని చాలామంది మీ యొక్క దాన్ని ఏమంటారు, ప్రాణ క్రయదనం, లేకపోతే మీ పిల్లల మీదకి వచ్చే దోషము, మీరు కేజీ వెండి పట్టుకొస్తే మీ పిల్లల మీదకి వచ్చే దోషం కొట్టివేయబడుతుంది అన్నారు. ఎన్ని చేసుకుంటాడు పాస్టర్ గారు? కరిగించేసుకుని గ్లాసులు చేసుకుంటాడా? ఎవరు కొట్టేశారండి పాపాన్ని? ఎవరు క్షమించారు? దేవుడిని గణపరచడం మానేసి జాషువా డానియేల్ గారు అనేవారు, మన వేదికల మీద దేవుడే కనిపించాలి, మన ప్లాట్ఫామ్ మీద దేవుడు మహిమపరచబడాలి తప్ప వేరే వ్యక్తి కనిపించకూడదని చెప్పి కూడా నేనేమన్నా ప్రార్థన చేయడానికి, మీరే ప్రార్థన చేయండి అని కూడా. కాబట్టి ఈ దినాల్లో చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. చాలామంది ఏ పేరు పెట్టుకుంటారు? రెవరెండ్ జాన్ హైడ్. నా పేరు అది కాదు. రెవరెండ్ అంటే అర్థం తెలియదు, బిషప్ అంటే తెలియదు, అపోస్తులుడు అంటే తెలియదు. కానీ ఆ పేరు ముందు తోక పెట్టుకుని చాలామంది మానవుడు మట్టి అనే సంగతి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. రెవరెండ్ అంటే పూజనీయుడు. ఎవరు పూజనీయుడు? మట్టి, మానవ జీవితం, ఎంతలో పుట్టి అంతలో పోయే జీవితం. ఏదో అనుకుంటూ ఉంటాం, ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. ఆ రోజు దగ్గరైపోతున్నాం. పరలోకపు ఆనందం భూమి మీద అనుభవిస్తున్నావా? రక్షణ విషయంలో తీవ్రత కలిగి ఉన్నావా? అన్ని విషయాల్లో తీవ్రత ఉంటుంది. బంగారం దాచుకునే విషయంలో తీవ్రత ఉంటుంది. పుస్తకాలు డాక్యుమెంట్స్ భద్రపరుచుకునే విషయంలో తీవ్రత ఉంటుంది. జాగ్రత్తగా దాచుకుంటారు మన ప్రాంతంలో. మంచిదే, తప్పేం కాదు. అన్నీ ఆకాశీ చేసుకుని దేవుడి దగ్గరికి రమ్మనట్లేదు. కానీ రక్షణ విషయంలో ఎంత స్పష్టత మీలో ఉంటుంది?
నువ్వు నిజంగా దేవుడి ద్వారా రక్షించబడ్డావంటే నీ హృదయంలో సంతోషం ఉంటుంది, ఆ పరలోకపు ఆనందం ఉంటుంది. నువ్వు సేవకి ఒక ప్రయోజనకరుడుగా మారిపోతావు. ఎక్కడుంటే అక్కడ యేసుని ప్రకటించేవాడు అంటావు. దానియేలు 12వ అధ్యాయంలో ఏమంటాడు? అతడు నక్షత్రం వల్లే ప్రకాశిస్తున్నాడంట. చాలా మంది రక్షింపబడ్డామని చెప్పేసి యేసు ప్రభువుని బందీగా హృదయంలో కట్టిపడేస్తారు. ఇంకేం పక్కన అది తోటుకోలగా చెప్తుందేమో, ఇంకెవరికి చెప్పదు సాక్ష్యం కూడా. ఆ మాటల వల్ల ఇబ్బంది పెట్టుకోకండి. ఒకవేళ అలా ఉంటుంటే ప్రభు పాదాలు పట్టుకుని మళ్ళీ పశ్చాత్తాపడి సరి చేసుకుని మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. కాబట్టి ఇవి నా మాటలు కాదు, ఇవి ప్రభు మాటలు. కాబట్టి ఇక్కడ ప్రేమ గురించి చెప్తున్నాడు. ప్రేమ గురించి ఏం చెప్తున్నాడంటే సత్యమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. సత్యమైనటువంటి ప్రేమ అంటే నీ పిల్లోడంటే నీ పిల్లంటే నీ ప్రేమే. పిల్ల ఏం చెప్తే అదే నమ్మేకూడదు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు జతపరిచినటువంటి మనుషుల్ని, కుటుంబాన్ని మనుషులు అన్నడు కూడా వేరు చేయకూడదు. సత్యంతో కూడుకున్నటువంటి ప్రేమ అంటే అర్థం ఏంటంటే, అమ్మ అది ఎలాగే ఎడుతాడు సర్దుకుని వచ్చేది చెప్పకూడదు. చావైనా బతికైనా క్రైస్తవులు చేస్తాం. అక్కడే ఉండి దేవుడిని మహిమపరచు, దేవుడిని కనపరచు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పాలి. ఈ దినాల్లో అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువాలిటీ, ఎవరికి వాళ్ళే మొగుడు లేదు, భార్య లేదు, భర్త లేదు. క్రైస్తవ సమాజంలో విడాకులు ఎక్కువైతున్నాయనే సంగతి మీకు తెలుసా? ఎవరో ముసలమ్మ నమ్ముకుంటుంది దేవుణ్ణి, అందరూ దేవుణ్ణి నమ్మేసుకున్నారు. మనకు తెలుసున్న వాళ్ళే అని చేసేస్తూ ఉంటారు. తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగినటువంటి పిల్లని ఎక్కడ పడుతున్నా తీసుకెళ్ళి పెళ్ళి అయిన తర్వాత అంట ఆ భర్తను మార్చేసుకుంటుందంట. ఈవిడ మారిపోకుండా ఉంటే సరిపోతుంది. కాబట్టి దేవుడు వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. సత్యంతో కూడుకున్నటువంటి ప్రేమ. ప్రేమించమని కాదు, మనము 4:10 అంటాడు, మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయనే రక్షకుడు, ఆయనే నిత్య జీవము. ఏమండి? అందుకని ఈ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యోహాను గారు ఆది అందని ప్రారంభించి తన కుమారుల్లో దేవుని సంకల్పము ఒక నిత్యత్వ కోణంలో ఉందని చెప్పేసి, నేనే దానికి సాక్ష్యము, ప్రత్యక్ష సాక్షిని అని చెప్పి ఏమంటున్నాడంటే, నేను కన్నులారా చూశాను. ఏది ఆది నుండి ఏది ఉండునో, ఏదేది వింటుమో, కన్నులారా ఏది చూచుతుమో, ఏది నిదానించుకొలుగుతామో, మా చేతులు దేని కాటి చూచునో అది నీకు తెలియజేస్తాను. ఆయన ద్వారాగానే నిత్యరాజ్యం, ఆయన ద్వారాగానే రక్షణ అని చెప్పి నేను కన్నులారా చూశాను. నీకు అనుభవం ఉంటేనే చెప్పేది ఇతరులకి. నీకు అనుభవం లేకపోతే నువ్వేం చెప్తావు? నీకు దేవుడు అనుభవిస్తాడు, హృదయంలో నడిపిస్తాడు రక్షింపబడ్డావంటే. కాబట్టి ఇదిగో ఆ జీవం ప్రత్యక్షమై తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నాము. రోమా సైనికులు అనుకున్నారు యేసు ప్రభుని చంపేశాం, మత పెద్దలు అనుకున్నారు యేసు ప్రభుని చంపేశాం, శాస్త్రులు పరిచయం అనుకున్నారు యేసు ప్రభుని చంపేశాం, పక్కన ఉన్నటువంటి యోధా ఇస్కరియోతు అనుకుంటున్నాడు యేసు ప్రభుని 30,000 దినాలకు అప్పగించేశాను. ఆయన మరణించలేదు, కానీ మరణం తర్వాత పునరుత్థానుడయ్యాడు. సిలువు తర్వాత కూడా ఏముంది? మరణం చేయించాడు, లోకాన్ని చేయించాడు, పాపాన్ని చేయించాడు, సర్వస్వాన్ని చేయించాడు. కాబట్టి మరణం ఆయన మింగి ఉంచలేదు, పాతాళం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, రోమా సైనికులు సమాధిలో ఆయన ఉంచలేకపోయారు.
కట్లు కట్టి ఉంచలేకపోయారు. ఆయన పరలోకానికి ఆరోహణం అవుతుంటే ఆ సైనికులు, అప్పట్లో రోమా సైన్యం అంటే చాలా పెద్ద సామ్రాజ్యం అది, అలాగ పరలోకానికి ఆరోహణం అవుతుంటే వాళ్ళందరూ అలాగ నిస్సహాయకులుగా ఉండిపోయారు. కాబట్టి నీ హృదయంలో జీవవాక్యం ఉన్నప్పుడు, నీవు రక్షింపబడినప్పుడు, సామెతలు 4:23 అంటాడు, నీ హృదయంలో వచ్చే దారులు బయటికి వెళ్తాయి. భార్యలో జీవం ఉంటే పక్కన ఉన్నటువంటి చూస్తారేంటండి, చెప్పండి, పక్కన ఉన్నటువంటి భర్తలో వెళ్తాయి. పాటలు పాడితే కుటుంబ ప్రార్థనలో చక్కగా మీరు ఎవరికి చెప్పినా ఎవరు వినరు. ఒక పాట పాడండి జీవంతో, చుట్టుపక్కల అంతా కూడా ఆ పాటను వింటారు. ప్రార్థన చేయండి, యేసునామం ఎత్తి ఆయన చిత్తానుసారంగా ఏదైనా మీకు ఇస్తానంటున్నాడు. చాలామంది ప్రార్థన అంటే మన సొంతంగా చెప్పడం అనుకుంటారు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదడిగినా ఈ పత్రికలో ఉంది, ఇంకా నేను రిఫరెన్స్ తీసుకోలేదు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదడిగినా ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఆయన జీవం గల దేవుడు. ప్రతి విశ్వాసి కుటుంబ ప్రార్థన, ఒంటరి ప్రార్థన, సంఘ ప్రార్థనలో కలిసి ప్రతి ఒక్కరు కూడా పాలు పంపులు పంచుకోవాలి. నువ్వు రక్షింపబడ్డావు అని చెప్పేసి నీకు దేవుడు, నీ హృదయంలో ఒక నిశ్చయత ఉంటే ఈ ఫలాలన్నీ నీలో ఉంటాయి. త్వరగా చెప్పేసి ముగించేస్తాను. ఏముంటాయంటే, దేవుడు అంటే ఒక స్పష్టత నీకు ఉంటుంది. మొదటిగా దేవుడు అంటే ఒక స్పష్టత, హృదయంలో ఒక ఆనందం, ఒక సంతోషం ఉంటుంది. ఇది రక్షింపబడిన వారికి ఇచ్చే ఫలమే. రెండోది ఏంటంటే, మన పాపమును మనం ప్రతిరోజు ఒప్పుకుంటున్నప్పుడు, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి, ఆయన వెలుగయ్యాడు కాబట్టి ప్రతిరోజు అక్కడ వచనాల్లో ఉంటుంది, ఆయనతో మీరు అన్యోన్య సహవాసము, కుమారునితో సహవాసం. చదువుకోండి తర్వాత అధ్యాయం కూడా. దేవుడితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము, కుమారునితో సహవాసం అని చెప్పేస్తుంది. ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు ఈ ఆనందం నీలో పెరుగుతూ ఉంటుంది. మూడోది ఏం చెప్తున్నారంటే విధేయత. వాక్యానికి విధేయత రక్షింపబడటం ద్వారా వచ్చే ఫలం అది. వాక్యానికి ఒబీడియంట్. ఏమండి, దేవుని ఆజ్ఞను ఎరిగి ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడాలి. వాక్యం ఎక్కువగా చదవాలి, వాక్యానికి విధేయత చూపించాలి. తర్వాత నాలుగోది పరిశుద్ధుల పట్ల ప్రేమ కలిగి ఉంటాం. సంఘం పట్ల నీకు ప్రేమ ఉంటుంది, సేవకుల పట్ల నీకు ప్రేమ ఉంటుంది. రక్షింపబడ్డావంటే పొరుగు వారి పట్ల అందరినీ సమానంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. అలా అందరి పట్ల సమానమైనటువంటి ప్రేమ కలిగి ఉంటావు. కాబట్టి ఇటువంటి ఫలాలు దేవుడు నీకు ఇస్తాడు. ఐదోది, విశ్వాసి రక్షింపబడిన వాడు లోకాన్ని ప్రేమించడు. రక్షణ పొందిన వాళ్ళు ఈ ఫలాలు ఉన్నాయో లేదో చూసుకుని, ఒకవేళ లేకపోతే మళ్ళీ దేవుడి దగ్గర కన్నీరు కార్చాడు. నాకు నేర్పించింది ఏంటంటే, ఎక్కువగా దేవుడి దగ్గర ఏడటం. నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే ఎక్కువగా ఏడుతావో నీకు హృదయం అంత సంతోషంగా ఉంటుంది. మనుషుల దగ్గర ఏడకూడదు. చాలామంది తెలియదు రహస్యం, మనుషుల దగ్గర ఏడుతూ ఉంటారు. వాళ్ళని ప్రార్థన చేయండు, ఆవిడ చేయండి, ప్రార్థన చేయండి అంటూ ఉంటుంది. ఎక్కువగా దేవుడి దగ్గర ఏడుతూ ఉంది. కాబట్టి ఎక్కువగా ఎప్పుడు ఏడుతావు? దేవుడు నీకు పశ్చాత్తాపం ఇచ్చినప్పుడే ఆ ఏడుపు వస్తుంది. అన్ని ఏడుపులు దేవుడిచ్చి ఏడుపులు కాదు. అది లేదు, ఇది లేదు, ప్రతిరోజు చింతే, ఏమి లేకపోయినా చింతే. ఆ చింత యావత్తు ఆయన మీద వేసుకోవాలి. కాబట్టి విశ్వాసం లోకాన్ని ప్రేమించడు. లోకంలో ఉన్న వాటినైనను విశ్వాసి ప్రేమించకూడదు. లోక స్నేహం దేవుడు ఏమన్నాడు? వైరం అన్నాడు.
లోకాన్ని బట్టి బట్టలు మార్చేసుకోవటం, చిల్లు చిల్లు ప్యాంట్లు చర్చికి వేసుకురావటం, లింగి పంచులతో చర్చకొచ్చేయటం అలా రాకూడదు. దేవుని సన్నిధికి ఒక అందంగా రావాలి, గౌరవప్రదంగా రావాలి. ఎంతో ముస్తాబవి అక్కడ ఏమీ లేకుండా చక్కగా నాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఆవిడ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఉన్న భక్తి ఊడిపోతుందేమో కొంతమందికి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? మనం చాలా చక్కగా రావాలి. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యం ఉన్నవాడు, ఆది అంతం లేనటువంటి వాడు. అసలు ఇక్కడ మందిరంలో ఇలా నిలబడ్డాక అర్హత లేదు నాకు అని చెప్పేసి భయంతో వణుకుతో ఆయన ఎదుటి ఉండాలి. లోకంలో డ్రెస్సులన్నీ చర్చిలోకి వచ్చేయకూడదు. చాలామందికి రకరకాల డ్రెస్సులు ఉంటాయి. ఎక్కడున్న క్రైస్తవుడు ఒకేలాగా ఉండాలి. ఇంకెక్కువ వివరించింది. విశ్వాస జీవితంలో పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యం ఇస్తాడు. ప్రతిరోజు ఏం చేస్తాడంటే హృదయాన్ని ప్రభు దగ్గరికి పెట్టుకెళ్ళి ప్రతిరోజు పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఎప్పుడో 2009లో రక్షణ వాగ్దానం పొందేశాను. అప్పట్లో పాస్టర్ గారు బాధపడలేక ఎలా తీరితే వాగ్దానం వచ్చేసింది. కానీ ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో మన హృదయాన్ని తీసుకున్నప్పుడు నువ్వు ఏ వంశం అయితే ప్రార్థన చేస్తున్నావో రక్షించేదని చెప్పేసి దేవుడు ఆ మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అంటే నీ గమనాన్ని దేవుని యొక్క సేవకులు వాక్యం వైపుకి మరల్చుతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలంటే కొలు ముయ్యాలా, కొలు తెరిచి చేయొచ్చు కదా. అంటే నీకు ఏకాగ్రత ఉంటుందండి. కళ్ళు మూసుకుని చాలామంది ప్రార్థన చేయరు. నేను చాలామందికి ఏం చెప్తానంటే, అమ్మ జీవితంలో అలసిపోయావు, శరీరం అలసిపోయింది, ఇది ఆలోచించేసి చెత్తంతా ఆలోచించేసి అలసిపోయింది, మనసు అలసిపోయింది, కూర్చుని శిలువుని ధ్యానించామా ఇలా కూర్చుని నువ్వు ప్రభుకి ఏం చెప్పకో, ప్రభు నీతో మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వినమ్మా, నీ సొంతంతా ఆయన చెప్పడానికి ప్రయత్నం చేయకు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు నువ్వు వినమ్మా అని చెప్తూ ఉంటాను. మనకేంటంటే మనం చెప్తేనే కానీ ప్రభుకి ఏం తెలియదు అనుకుంటాం. అది సమస్య. ఆయన నీ గురించి నా గురించి అన్నీ తెలిసే. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది నెరవేర్చబడదు. ఏమండి? తర్వాత బేదలను ప్రేమిస్తాడు. రక్షింపబడిన వాడు బేదల యందు కనికరం ఉండాలి. బేదలను ప్రేమిస్తాడు. ఏమండి? కష్టంలో కుటుంబాన్ని కలుసుకుని చేతనైతే సాయం చేస్తాడు, లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. నాకే లేదంటావా పేదలను ప్రేమించమంటే? లేదు లేదు అంటే ఉన్నది కూడా ఉడిసిపోతుంది. ఎక్కువ తప్పించేవాడంట, పేదలకు సహాయం చేసేవాడు. అమలాపురం బస్ స్టాండ్లో ఒక పిల్లల్ని తీసుకుని వచ్చింది నా దగ్గరికి. అమ్మా గవర్నమెంట్ 4,000 ఇస్తుంది, పొద్దున్నే ఎక్కడ దొరికిందమ్మా నీకు పిల్ల, ఈ పిల్ల నీకు ఉండదు కదా. ఆవిడ చూస్తే పెద్దవిడి, పిల్ల చూస్తే చిన్నవిడి. సహాయం చేసేది ఎప్పుడు దగ్గరికి వచ్చి అడుక్కునే వాళ్ళు కాదు. నువ్వు గుర్తించి వాళ్ళకి సహాయం చేయి. చాలామంది పొట్టగొట్టుకుని సేవ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది విశ్వాసంతో బతికే వాళ్ళు ఉన్నారు, దేవుడిని నమ్ముకుని విశ్వాసంతో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ వేదనను గుర్తించి నువ్వు సాయం చేయాలి. వచ్చినోడు కానీ ఇచ్చేయమంటలేదు నేను. కాబట్టి వేదనని సాయం చేసే మనస్సు అదొక ఫలం. 9ది నిర్మలమైనటువంటి మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? నిర్మలమైన మనస్సాక్షి. కంగారు ఉండదు, ఆందోళన ఉండదు, ధీమా. చెన్నై వెళ్తున్నప్పుడు మీకు రిజర్వేషన్ దొరికేసింది అనుకో, ఇంకా మా సీట్ మాకు ఉంటుందని ఒక ధీమా ఉంటుంది మీకు. అదే జనంలో వెళ్తే ఎక్కడెక్కాలా బాబు, పోర్టులో ఎక్కాలా, మెయిన్ స్టేషన్లో ఎక్కాలని తిరుగుతూ ఉంటాం. కాబట్టి రక్షణ నిశ్చయత నీకు దొరికినప్పుడు ధీమా ఉంటుంది. మా నాన్నగారు చూసుకుంటారు, మా పరలోకము నాన్నగారు చూసుకుంటారు. అది ఒక ధీమా, ఒక భరోసా నీకు ఉంటుంది. రిఫరెన్స్ చెప్పట్లేదు. 10ది ఒక విశ్వాసి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించేవాడే అంటాడు.
మన మాటలన్నీ తగ్గిపోయి నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, నా మనవలు దీవించు, నా చెరువులు దీవించు, నా పంటలు దీవించు, నా కొబ్బరి చెట్టును దీవించు అయ్యే ఉండవు. ఇంటికాడ చేసుకో, దీవిస్తాడు దేవుడు. దేవుని చిత్తానుసారంగా ప్రభువా ఇక్కడ సండే స్కూల్ పెట్టాలా, ఇక్కడ ఆరాధన జరిపించాలా, ఇక్కడ మీటింగ్ పెట్టాలా, నీ చిత్తంలో ఇక్కడ సేవ ఎలా చేయాలి అనే భారం ఉంటుంది. కాబట్టి ఏదైనా చేసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన ఏంటంటే మన ఇష్టాన్ని విడిచిపెట్టి ఆయన ఇష్టానికి లోబడటం, ఆయన చిత్త ప్రకారం మనం చెయ్యాలి. తర్వాత 11వది సహవాసం కోసం వెతుకుతుంటాం. చాలామంది మనోళ్ళు ఎక్కడ రక్షింపబడినా సహవాసం ఎక్కడ ఉందని చూసుకుంటుంటారు. ఏ మూలకెళ్ళినా దేవుడి కృపను బట్టి దేవుడి సన్నిధి ఉంది కాబట్టి సహవాసం ఎక్కడ ఉంది, బుధవారం ప్రార్థన ఎక్కడ జరుగుతుంది, శనివారం ప్రార్థన ఎక్కడ, స్త్రీల సమాజం ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. కొంతమందికి చర్చికి రావడమే పెద్ద అయ్యి బాబోయ్. సహవాసం, పరిశుద్ధుల సహవాసం, అందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృపతో నీ చుట్టూ కంచి వేస్తూ ఉంటాడు, కాపుదల వేస్తూ ఉంటాడు. ఆఖరిది ఏంటంటే చాలా సంతోషం ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి సంతోషం, పట్టలేనటువంటి సంతోషం ఉంటుంది. రక్షణ నిశ్చయత ద్వారా వచ్చేది ఏంటంటే నీ హృదయంలో పట్టలేనటువంటి సంతోషం. అది అనుభవిస్తేనే కానీ తెలియదు. వాక్యం ఏముంటుందంటే ఈ దినాల్లో పులచేప కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. 17,000 18,000 ఉంది. మార్కెట్లోకి వెళ్ళి చూసి వచ్చేయడం అవుతుంది, కొనుక్కొని తినడం అవుతుంది. అలాగే మనం కూర్చుని చూసి వెళ్ళిపోతే ఏం ఉపకారం ఉండదు. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు కూడా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఈ చెప్పిన వాక్య భాగం మళ్ళీ నువ్వు చదువుకుని నేను ఏ సమూహంలో ఉన్నాను, రక్షింపబడిన గుంపులో ఉన్నానా, లేకపోతే రక్షణ లేనటువంటి చీకట్లో కొట్టుకుంటున్నానా. ఆఖరిగా ఏమంటాడంటే 4 యోహానులో ఏమంటాడంటే మన పాపములు మనము ఒప్పుకుని ఎడల అంటాడు 9వ వచనంలో. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపిస్తాడు. దుర్నీతి కాబట్టి ప్రతిరోజు ఒంటిని శుభ్రపరుచుకున్నట్లుగా, బ్రష్ చేసుకున్నట్లుగా హృదయాన్ని ప్రతిరోజు నిరంతరం భక్తి, ప్రతిరోజు చేసుకునే భక్తి, ఎప్పుడూ అయిపోయిన భక్తి కాదు. ప్రార్థన చేద్దాం.